ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి గుంటూరులో వైఎస్ఆర్సీపీ నేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్షను వాయిదా వేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. హైకోర్టు అనుమతి వచ్చేంత వరకు దీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. కోర్టు తీర్పు రాగానే వైఎస్ జగన్ దీక్షా తేదీలను ప్రకటిస్తామన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ జగన్ తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించినప్పటి నుంచి బాబు సర్కార్ ఈ దీక్షను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించింది. జగన్ దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ నేతల అభ్యర్థనను గత కొన్ని రోజులుగా వివిధ కారణాలతో తిరస్కరిస్తూనే ఉంది ప్రభుత్వం. దీంతో దీక్షకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్ఆర్సీపీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే హైకోర్టుకు బక్రీద్ సెలవు కారణంగా వైఎస్ఆర్సీపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ నెల 28న మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం చాలా బాధ్యత లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఈ నిరాహార దీక్షను అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. ఈ నిరాహార దీక్ష ఏ పరిస్థితుల్లో కూడా ఆపకూడదు, మేము చేయాలని చెప్పే ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు హౌస్ మోషన్ కాకుండా రెగ్యులర్ ఫామ్లో విచారణకు రండి మీరు అని చెప్పి అంటే సోమవారం నాడు మేము రెగ్యులర్ ఫామ్లో తిరిగి మళ్ళా హైకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నాం. అప్పటిదాకా మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో నిరాహార దీక్ష చేయడం అనేది నేరం కాదు. తప్పకుండా హైకోర్టు కూడా పాజిటివ్గా స్వీకరించి తప్పకుండా పర్మిషన్ ఇస్తుందనే భావంతో మేము హైకోర్టుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి పర్మిషన్ వస్తే తప్పకుండా తదుపరి డేట్లను మళ్ళా మేము ప్రకటిస్తాం. అంచేత రేపు జరగబోయే దీక్షను హైకోర్టు అనుమతి వచ్చేదాకా వాయిదా వేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబే ప్రధాన అడ్డంకిగా మారారన్నారు. ఏకంగా సీఎంలే నిరాహార దీక్షలు చేసి తమ డిమాండ్లు సాధించుకుంటుంటే 5 కోట్ల తెలుగు ప్రజల ఆకాంక్షను సాధించడంలో తాము వెనుకడుగు వేసేదే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రత్యేక హోదా దీక్ష ఎట్టి పరిస్థితుల్లో ఆగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. హైకోర్టు అనుమతించిన వెంటనే వైఎస్ జగన్ దీక్ష చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుని నినదిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం అంతం కాదు, ఆరంభం మాత్రమేనంటుంది. ప్రత్యేక హోదా సాధనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆ పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణవాయువే ప్రత్యేక హోదా కాబట్టి ఈ హోదాని సాధించి తీరుతామని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.